హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. ఈరోజు అయితే నా డైట్లో ఏం తీసుకున్నానంటే చూస్తున్నారు కదా, బాటిల్ గార్డ్ని కర్రీ చేసుకున్నాను అనమాట. అలాగే మిల్లెట్స్, కొంచెం ఎగ్ ఫ్రై తీసుకున్నాను. అయితే ఈ ఆనపకాయ కూరను వచ్చి నేను ఉడకపెట్టేసి కొంచెం పోపేసి అందులో వేసేసాను అనమాట. సాల్ట్ కూడా చాలా తక్కువగా వేసుకున్నాను. ఈ మిల్లెట్స్ని నేను ఈ ఆనపకాయ కూరలో జల్లుకొని తింటాను. అలాగే మధ్య మధ్యలో ఈ ఎగ్ ఫ్రైని టేస్ట్ చేస్తూ తింటాను అనమాట. ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోలేదు. అయితే ఇందులోనే మళ్ళీ కొంచెం మిల్లెట్స్లో కొంచెం ఉంచుకొని అది కూడా మజ్జిగలో కలుపుకొని జావలా తాగుతాను. ఈ మిల్లెట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్లో ఉన్న మిల్లెట్స్ని మళ్ళీ నేను కొంచెం ఉంచుకుంటాను అనమాట. ఈ కర్రీ అయితే ఇలా కనబడుతుంది కానీ కర్రీ చాలా ఎక్కువ ఉంది, మిల్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇందులో నేనైతే దీనివల్ల మనం రైస్ ఆటోమేటిక్గా కట్ చేసాం కాబట్టి ఈ మిల్లెట్స్ తినడం వల్ల కొంచెం మనకి డైజెషన్ కూడా స్లోగా అవుతుంది కాబట్టి త్వరగా ఆకలేదు, పొట్ట నిండుగా ఉన్నట్టు ఎక్కువసేపు మనకైతే ఫుల్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో నేనైతే మళ్ళీ పుదీనా పచ్చడి కూడా యాడ్ చేసుకున్నాను. సో డైలీ ఏంటంటే ఆనపకాయ కూర, పుదీనా పచ్చడి లేదంటే కొత్తిమీర పచ్చడి ఏదో ఒక మళ్ళీ పక్కన ఎగ్ ఆమ్లెట్ కానీ ఫ్రై కానీ ఇంకేమైనా అయితే టేస్ట్ కోసమని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మజ్జిగలో కొంచెం ఇందులో ఉంచే మళ్ళీ మిల్లెట్స్ తీసుకుని నా ప్లేట్లో మిల్లెట్సే కొంచెం తీసుకుని అందులో కొంచెం మజ్జిగలో వేసి అది కూడా తాగుతాను. అలాగే కొంచెం లంచ్ టైంలోనే నేను చూస్తున్నారు కదా, నేను ఎలాగా ఈ కొర్రలు అన్నంని ఆనపకాయ కూరలో కలుపుకొని తింటున్నాను అనమాట. మార్నింగే అయితే నేను వాకింగ్ చేస్తున్నాను 5కి లేచి. ఆ తర్వాత 2 లీటర్స్ వాటర్ కూడా తాగుతున్నాను. ఆల్మోస్ట్ 2 లీటర్స్ వామ్ వాటర్ తాగుతున్నాను. తర్వాత త్రిఫల్ చూర్ణం, తర్వాత మార్నింగ్ అయితే క్యారెట్ జ్యూస్. ఇలా నేను ఈ నట్స్ అన్నీ కూడా తింటున్నాను. అదనమాట సంగతి.